దొరికింది దొంగ. ఏం దొంగ చూస్తున్నావు? డైరెక్ట్ చూసేస్తా. చూసి నేను పిలుస్తా. ఎవరిని పిలుస్తావు? హరినారాయణ గారు పిలు. ఎందుకు నేనే పిలుస్తాను. హరినారాయణ గారు, హరినారాయణ గారు. అమ్మాయి చూడండి నన్ను ఏం చేస్తుందో. నేను రూమ్ లో బట్టలు మార్చుకుంటే ఫ్రీగా చూసేస్తుంది. చూడండి అమ్మాయి నన్ను ఏం చేస్తుందో. పోనీ ముద్దు పెట్టు. ఏంటి ముద్దా? చిన్నప్పటి నుంచి ముద్దు పెట్టేవాళ్ళు కానీ ముద్దు పెట్టేవాళ్ళక ముద్దులు కరువసిపోయాను. ఒక్క ముద్దు పెట్టవా ప్లీజ్? నేను పెట్టను. పోనీ నేను పెడతాను. కళ్ళు మూసుకోవా ప్లీజ్? ఒకటి లాగి పెట్టి కొడతా. ఎవడొద్దన్నా పెళ్లి చేసుకో, బాగా చూసుకో, ఇష్టం వచ్చినట్టు కొట్టుకో, కానీ బయటికి మాత్రం చెప్ప. కానీ లోపు మాత్రం నా ప్రేమను కాదు ప్లీజ్. ఏ పిల్ల, నేనంటే నీకు ఇష్టం కదా? తల సేఫ్గా ఉండాలంటే పైకి చూడకూడదు, పాదాలంక చూడాలి. నీలాంటి కాళ్ళు చూస్తాడు, నాలాంటి మాట వినకపోతే రెండు కాళ్ళు ఎరగొట్టి మోకాళ్ళ మీద కూర్చోబెడతాడు. అర్థమైందిగా? రేయ్, మనం ఏంటో చూపించండి. ఏం మీరు నకరాలు చేస్తున్నారా? తుపాకులు పెట్టండి. కొత్త పోలీసు అడివి కదా, ఇక్కడ రూల్స్ నీకు తెలిసి ఉండవు. మా గంటలకి లైసెన్స్ ఉండవు. మీరు వెంటనే ఇక్కడి నుంచి ఖాళీ చేయకపోతే కాల్చి పారేస్తాను అన్నారు. ఏం చేస్తావు? ఒక్కడివి నలుగురిని నాలుగు వైపుల నుంచి లేపుకుంటూ పోతే ఎంతమంది బొందలో పడుకుంటారు. పడండి. మీరేంటి సార్ ఈ బండిలో? నేను వచ్చిన బండి ముఖ్యం కాదు. ఎక్కడ మీ వాడు? పిలువు. ఇదిగో నిన్నే. నమస్కారం అండి, నా పేరు అప్పాజీ అండి. నేను వస్తే భైరవ్ గారు వచ్చినట్టేనండి. మీరు ఊళ్ళోకి దిగ్గానే వచ్చి కలిస్తే బాగుండేదండి. మొన్న మట్కా సెంటర్ మూయించారు, ఇప్పుడు టౌన్ సెంటర్ నుంచి వెళ్లిపోమంటున్నారు. మిమ్మల్ని భైరవ్ గారు పిలిచేలోపు నేను కలుద్దామని వచ్చానండి. చూడండి, మైన్ అంటే నాది అని అర్థం కదండి. నా అనేదానికి ఏదడ్డొచ్చినా తవ్వాలి కదండి, మనుషుల్ని కూడా. రాజమాణిక్యం, ఇది పట్టుకోమా. ఇంకోసారి ఇలాంటి పిచ్చి వాగుడు వాగితే నీ కాళ్ళు వాడికి చేతిలో ఉండవు. అర్థమైందా? ఏయ్, అయినా సగం గడ్డం చేసుకుని చిరాకులో ఉన్నా. పూర్తి గడ్డం అయ్యేలోపు ఇక్కడ ఒక్కడు ఉండొద్దు. ఈ పోలీసు వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో ఉంటారు. పాపం, వాడికి కొంచెం ఎక్కువ ఉంటుంటుంది. పెళ్ళయిందా? లేదంటండి. అయితే అదే సర్దుకుంటుంది. ఎర్రకోట మీద ఎగిరే జెండా లాంటి వాడు సార్ వాడు. ఎవ్వడి మాట వినడు. మీ మాట వింటాడేమో, ట్రై చేయండి. అప్పాజీ అతను ఎంప్లాయ్. అలాంటి వాళ్ళకి నా అపాయింట్మెంట్ దొరకడమే కష్టం. చూద్దాం. 12 ఏళ్లకోసారి జరిగే ఉత్సవాలు రేపు గుళ్ళో మొదలవుతున్నాయి. బందోబస్తు వస్తాడుగా. ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఇంతకాలం నేను చెప్పకుండా దాచిందే సర్దార్కి చెప్పబోతున్నాను. ఏమని? ఈ సంస్థానానికి వారసురాలిని నేనే అని. కానీ తెలిస్తే ఏం జరుగుతుందో అన్న భయం కూడా ఉంది. సాబ్జీ, సర్దార్ గబ్బర్ సింగ్. బందోబస్తు ఎలా ఉంది? అంత బాధ కొత్తాలి సార్. రాజా భైరవ్ సింగ్ అంటే అతనే. పిలుచుకురా. రాజా భైరవ్ సింగ్ గారు రమ్మంటున్నారు.
ఏనాడు ఇలాంటి రంగుల రాట్లు ఏ జాతరలోనూ చూడలేదు రాజా. ఇంకా నయం రాజాగారు చూడలేదు. నాకివ్వడానికి నీ దగ్గర మర్యాద లేకపోతే అడుగరా, తంతే టన్నుల కొద్దీ మర్యాద వస్తుంది. వచ్చిందా? వచ్చింది సార్. ఇప్పుడు మర్యాద అడుగు. కొత్వాల్ సాబ్ భైరవ్ సాబ్ మిమ్మల్ని రమ్మంటున్నారు. అది పద్ధతి. ఊరికెళ్ళి చెప్పా. రాజా భైరవ్ సింగ్ అంటే నువ్వేనా? అచ్చం కటౌట్లో ఉన్నట్టున్నావే. ప్రాబ్లం ఏంటి చెప్తే సాల్వ్ చేద్దాం. ఎలాంటి ప్రాబ్లం అయినా సరే చెప్పు. సర్దార్ గారు. సర్దార్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? భైరవ్ సింగ్, రాజా భైరవ్ సింగ్. నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్. నేను రాజుని, పాలించడానికి పుట్టిన వాణ్ణి. నేను పోలీస్ని, శిక్షించడానికి పుట్టినవాడిని. ఇక్కడ నా సంతకం లేని బతుకు ఉండదు, చావు ఉండదు. అసలు చావు బతులు జోలికొస్తే శాల్తీ కూడా ఉండదు. రాజా భైరవ్ సింగ్, నిన్న మొన్న నాకు అనవసరం. నేను వచ్చాక రూల్ మారాలి, రూలింగ్ మారాలి, టైం మారాలి, టైం టేబుల్ మారాలి. మారకపోతే ఏమవుతుందో తెలుసుగా? బేస్ లేచిపోతే. ఉంటాను. బైరా, బలి పూజకు టైం అవుతుంది. సంభం మధు ఇక్కడికే వస్తానంత నాకు అనిపించిందా? బండి ఇక్కడే ఉంది, మనుషులే కనపడతలేదు. సాంబా ఏంటంట? నా పగ ఇంత అందంగా ఉంటుందనుకోలేదు. బాగుంది కదా? ఈ పగని రోజు అనుభవిస్తుంటే అది ఇంకా బాగుంటుంది. పిల్లలు రత్నపు దోల్ తాషం మూత జిల్లా మొత్తం వినబడాలి.
గోవింద్, పాపం సార్, పిల్లలు మళ్ళీ బళ్ళు ఎన్ని గంటలకు వస్తాయి? 3 గంటలకు సార్. I'll make sure that the load reaches you on time. It's my word. Hope you'd have enjoyed the sale. థ్యాంక్ యూ. సాబ్జీ, బండ్లు కదలకుండా ఇక్కడే ఉన్నాయేంటి? ఏమైంది? ఏమైంది? సర్దార్ నాకాబందీ పెట్టాడు సార్. బండ్లు వాడి బాడీ మీద నుంచి తీసుకెళ్ళాలిగా. మగతనం చచ్చిందరా మీకు? తీయండిరా బళ్ళు. ఏంటి పరిస్థితి? ఇదేంటయ్యా, ఎంపైర్ మొత్తం పోయి ఫైర్ మీద ఉంటారనుకుంటే ఇలా ఎఫైర్ మీద ఉన్నారేంటి? సాబ్జీ, మీకోసం మంత్రి గారు మొత్తం అసెంబ్లీనే తీసుకొచ్చారు సాబ్జీ. మీ దగ్గర మంచి మార్కులు కొట్టేద్దామని హోమ్ మినిస్టర్ గారు కూడా వచ్చారు సాబ్జీ. మార్కులు కొట్టేటువంటి చీప్ గా రుణం తీర్చుకోవడానికి. आप ये बताइए कि उसकी मौत कैसे होनी है? వాడు బతికే ఉండాలి. ఇన్నేళ్లు కష్టపడి సంపాదించుకున్న భయాన్ని 5 minutes లో పోగొట్టేశాడు. ఇప్పుడు జనానికి నమ్మకం పుట్టింది. వెనకపడ్డ మనిషి తిరగబడితే ముందుకొస్తాడు, రాకూడదు. ముందు నమ్మకాన్ని, ఆ తర్వాత సర్దార్ గాన్ని చంపాలి. షేకు పాపలు కాసేపు ఆగుతారా? కాసేపు. ఓహో, దీనికే ఉండరా? థ్యాంక్ యూ లేడీస్. సర్దార్ సర్దార్ పాపలు ఏంట్రా కాల్చి పడుతుందా? ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎంటర్టైన్మెంట్. మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. ఇన్నాళ్లకు వాడిని ఎదిరించి నిలబడ్డ మగాణ్ణి చూశాను. మీరు నాకు సాయం చేస్తారా? వీళ్ళంతా ఒకప్పుడు మనకు అన్నం పెట్టిన రైతులు. ఆ భైరవ్ భూదాహానికి మైనింగ్కి బలైపోయారు. సర్వం కోల్పోయి శరణార్థులుగా మిగిలారు. ఇలాంటి వాళ్ళెందరూ ఇక్కడ అనాథలుగా జీవిస్తున్నారు. మా రాజావారి ట్రస్ట్ నుంచి మా సాయం మేము చేస్తున్నాం. మీ గురించి చెప్పండి. వాళ్ళు నా మేనకోడలు, మేనలుడు. ఒకప్పుడు ఈ రాజమహల్ ఎంతో కలకలలాడుతూ ఉండేది. ఇప్పుడు ఇలా అయిపోయింది. రాజావారెంతో ఇష్టపడి సేకరించిన ఈ అపురూపమైన వస్తువుల్ని వేలం వేస్తూ ఆశయాల్ని బతికించుకుంటున్నాం.
ఇష్టం లేకపోయినా ఈ ప్యాలెస్ ని హెరిటేజ్ హోటల్కి ఇవ్వడానికి రాకుమారి సిద్ధపడింది. దానికి తల్వార్ గ్రూప్ వాళ్ళు ముందుకొచ్చారు. కానీ ఆ భైరవ్ సింగ్ బెదిరింపులకు భయపడి వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయారు. మాకు జనబలం ఉంది, కానీ ఆ జనానికి బలం లేదు. ఆ బలం మీరై వస్తారా? నా అవసరం ఉందనుకుంటే పిలవకపోయినా వస్తాను. పిలుస్తుంటే ఎందుకు రాను? వస్తాను, ఖచ్చితంగా వస్తాను.